सावन हरे न बाधों सूखे इस लोकागीत का अर्थ क्या है? సావన్ హరేన బాధో సూకే అంటే మనం ఎప్పుడూ ఒకేలా ఉండడం, మారకుండా ఒకేలా ఉండడాన్ని సావన్ హరేన బాధో సూకే అంటారు. అంటే ఆన్సర్ ఈస్ సి, సదా ఏక్రస్ రహనా. సదా ఏక్రస్ రహనా అంటే మనం ఎప్పుడూ ఒకేలా ఉండడం. సెకండ్ క్వశ్చన్, హాత్ బటానా కా అర్థ్. హాత్ బటానా అంటే మనం ఎవరికైనా హెల్ప్ చేయడాన్ని హాత్ బటానా అంటారు. ఆన్సర్ ఈజ్ బి, సహాయత కర్నా. సహాయత కర్నా అంటే హెల్ప్ చేయడం. थर्ड क्वेश्चन, वह आंधी के सामान आई और तूफान से चली गई. उपयुक्त वाक्य का भेद है. తను తుఫాన్లా వచ్చింది, ఆంధీలా సునామీలా వెళ్ళిపోయింది. తను తుఫాన్లా వచ్చి మరియు సునామీలా వెళ్ళిపోయింది. మనకి రెండు వాక్యాలకి మధ్యలో ఔర్ కనిపిస్తుంది కాబట్టి ఇది సంయుక్త వాక్య అయింది. సంయుక్త వాక్య అంటే మనకి రెండు వాక్యాల మధ్యలో ఔర్ అని వస్తుంది, దాన్ని సంయుక్త వాక్య అంటారు. ఫోర్త్ క్వశ్చన్, ఆమరణ్ శబ్దమే సమాస్ హై. ఆమరణ్ అంటే మృత్యు వరకు అని, దీనికి సమాసం రాయాలి. మనకి ఆమరణలో ముందు మనకి ఏ లెటర్ ఉంది? ఆ ఉంది. ఆ అని వచ్చిందంటే అది అవ్యయభావ సమాస్ అయ్యిద్ది. సో ఆన్సర్ ఈజ్ సి, అవ్యయభావ సమాస్. ఫిఫ్త్ క్వశ్చన్, जो व्यक्ति किसी के उपकार को मानता हो उसे उसके लिए कौन सा शब्द उपयुक्त है. మనం ఎవరైనా చేసిన హెల్ప్ని మనం హెల్ప్ఫుల్ ఫీల్ అయితే అప్పుడు మనం ఏం చెప్తాం వాళ్ళకి? కృతజ్ఞ, థ్యాంక్ యూ అని చెప్తాం కదా, అది కృతజ్ఞ. సిక్స్త్ క్వశ్చన్, नीचे दिए गए शब्दों में से कौन सा शब्द कमल का पर्यायवाची नहीं है. కమల్ అంటే ఫ్లవర్. ఫ్లవర్కి మనకి సినోనిమ్ కానిది చూడాలి. జలద్, జలద్ అంటే క్లౌడ్స్ అని వస్తుంది. జలజ్ అన్న ఫ్లవరే, పంకజన్న కూడా ఫ్లవర్ వస్తుంది, రాజీవ్ అంటే కూడా ఫ్లవర్ వస్తుంది. సో ఆన్సర్ ఈస్ ఏ, జలద్. సెవెంత్ క్వశ్చన్, స్వాధీన్ కా విలోమ్ శబ్ద్. స్వాధీన్కి విలోమ్ శబ్ద్. విలోమ్ శబ్ద్ అంటే ఆపోజిట్. స్వాధీన్కి స్వాధీనం చేసుకోవడం, దానికి ఆపోజిట్ పరాధీన్. ఆన్సర్ ఈస్ సి. ఎయిత్ క్వశ్చన్, రస్ శబ్ద్ మే ఈ జోడ్నే పర్ శబ్ద్ హోగా. రస్కి మనం ఈ అనేది యాడ్ చేయాలి, ఈ సఫిక్స్ యాడ్ చేయాలి. అప్పుడు ఏమైద్ది? మనకి రసీ అయ్యిద్ది. రసీ. మనకి ఇక్కడ చిన్న ఈ ఉంది కాబట్టి చిన్న ఈ రావాలి, రసీ. ఆన్సర్ ఈజ్ రసీ. నైన్త్ క్వశ్చన్, నిమ్నలిఖిత్ में से कौन सी वर्तनी शुद्ध है. కింద వాటిలో మనకి ఏది స్పెల్లింగ్ కరెక్ట్ ఉందో చూడాలి. ఇతిహాసిక్, ఐతిహాసిక్, ఎతిహాసిక్, ఏతిహాసిక్. మనకి తెలుగులో అయితే ఇతిహాసాలు అని అంటాం, కానీ హిందీలో రాసేటప్పుడు ఇతిహాస్ అని రాయకూడదు, ऐतिहासिक అని చదవాలి. సో ఆన్సర్ ఈస్ డి, ऐतिहासिक. 10th क्वेश्चन, शैशव शब्द में किस प्रकार की संज्ञा का भेद होता है. శైశవ్ అనే శబ్దలో ఇది ఏ రకమైన సంజ్ఞ అని అడుగుతున్నారు. శైశవ్ అనేది శిశువు అనే వర్డ్ నుంచి శైశవ్ అనేది వచ్చింది. శైశవ్ అంటే మనకి చిన్నతనం అని, శిశువుల కాలం అని వస్తుంది. సో అది భావవాచక సంజ్ఞ అవుతుంది. ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ మనకి ఇక్కడ పాసెస్ ఇచ్చారు. పాసెస్ కింద మనకి 5 క్వశ్చన్స్ ఇచ్చారు. 11th క్వశ్చన్ చూడండి, रामनंद जी का पैर सीढ़ियों पर लेटे कबीर पर पड़ा तो क्या हुआ. రామ్నంద్ జీ కాలు అక్కడ మెట్ల మీద ఉన్న కబీర్ మీద పడితే ఏమైంది? అప్పుడు ఆయన ఏం చెప్పారు? ఆయన అప్పుడు రామ్ రామ్ నికల్ పడా. అప్పుడు ఆయన నోట్లో నుంచి ఏమొచ్చింది? రామ్ రామ్ నికల్ పడా. ఏమన్నారు? రామ్ రామ్ అని అన్నారు. నెక్స్ట్, कबीर जाति पाति के भेदभाव के सख्यक विरोध थे क्योंकि. కబీర్ జాతికి వాటికి విరోధంగా ఉన్నారు. ఎందుకని ఆయన విరోధంగా ఉన్నారు? వే ఈశ్వర్ के उनका कहना था कि ఈశ్వర్ ने ही सबको बनाया है उसकी दृष्टि में सब समान है. ఆయన ఏం చెప్తున్నారు? అందరినీ ఈశ్వర్ సృష్టించారు కాబట్టి ఆయన జాతికి వాటికి విరోధంగా ఉన్నారు. నెక్స్ట్, अनुच्छेद में अनुसार ऊंची नीच और भेदभाव की भावना रखने वाले. మనకి ఈ పాసేజ్లో ऊंच नीच అంటే
భేదభావ్ భేదాలు భావాలు అలా డిఫరెంట్గా ఉండే వాళ్ళని ఏమని అంటారు? వాళ్ళు ఏం చేస్తారు? ఈశ్వర్కే విరుద్ధ్ కామ్ కర్తే హై, వాళ్ళు ఈశ్వర్కి విరుద్ధంగా పనిచేస్తారు. సో ఆన్సర్ ఈజ్ సి. రామ్నంద్ కా సమాజ్ మే బడా ఆదర్ థా క్యూంకి, రామ్నంద్ జీకి సమాజంలో చాలా గొప్ప పేరుంది ఎందుకని అని అడుగుతున్నారు. వే బడే విద్వాన్ ఔర్ సిద్ధ్ మహాత్మా థే, ఆయన చాలా గొప్ప ఆత్మగా భావిస్తారు, అందుకని చెప్పి ఆయన్ని అందరూ మహాత్మా మానే జాతే థే, అందుకని ఆయన అందరూ గొప్ప మహాత్మా వే బడే సిద్ధ్ మహాత్మా థే.